మేము తీసేసినామని చెప్పక్కలా లేకపోతే ఇంకోటి కలిపి సందర్భం వచ్చింది కాబట్టి చెప్తున్నాడు. జీవో నెంబర్ 16లో సెట్టిబలిజ సామాజిక వర్గం ఉంది. అది మహా విచిత్రం. అది ఏంటో అంటే మీకు తెలుసా? గౌత లచ్చన్న గారు అనే మహానుభావుడు, అది మీ ఆ ప్రాంతం వారే. ఆయన మహా ఉద్యమాలు చేసి ఈ గౌడ కమ్యూనిటీ కూడా ఇప్పుడు గౌడ ఈడిగా అంటే అది గౌడ్ కమ్యూనిటీ. యాక్చువల్గా గౌడ అనేది ఒక గౌరవప్రదమైన GOUD గౌడ్. ఈ గో టు కర్ణాటక గౌడ్ సాబ్ RA అంటారు. అంటే అర్థం ఏంటంటే ఒక పెద్ద ఆయన వచ్చాడని. అటువంటి కులవృత్తులు అంటే టాడీ ట్యాపర్ కమ్యూనిటీస్ ఇవన్నీ ఉత్తరాంధ్రప్రదేశ్, తెలంగాణ, రాయలసీమ, తెలంగాణలో ఉంటున్నారు. శ్రీశైన, యాత అని ఇలా పేర్లు పిలువబడుతున్నారు. ఈ సెట్టిబలిజ కలిపి మొత్తం 5 సబ్ క్యాస్ట్లో కలిపి GOUD గౌడ్గా ఒక నామకరణం చేసి అందరికీ ఇవ్వండి అని చేస్తే జీవో నెంబర్ 16 ఇచ్చి 1997 ఇస్తే అప్పుడున్న రాజశేఖర రెడ్డి గారు అనుకుంటాను సబ్జెక్టు కరెక్షన్ మొత్తం కొంతమంది ఇవ్వకపోతే మళ్ళీ ఆయన మెమో ఇచ్చి చంద్రబాబు నాయుడు ఆ ఇచ్చిన టైంలో మొత్తం అందరికీ ఇచ్చారు. విచిత్రమైంది ఏంటంటే ఈ సెట్టిబలిజ సామాజిక వర్గానికి ఆ 5 సబ్ క్యాస్టులలో 4 ఉంచి సెట్టిబలిజ తీసేశారు. ఎంత దారుణమైన విషయం ఏంటంటే వీళ్ళందరూ పాపం పరిగెట్టుకుని మళ్ళీ అప్పుడు రాధా గారు ఎవరు ఉన్నారు IAS, మా మేడం మాకు 20 జీవో నెంబర్ 16 ఈజ్ అప్లికేబుల్ ఫర్ అవర్ కమ్యూనిటీ సెట్టిబలిజ 4 ఉంచారు, ఒకటి తీసి అయ్యో చాలా తప్పైంది, మీరు బ్రిటిష్ కాలం నుంచి ఇక్కడ ఉంటున్నారని చెప్పి ఒక మెమో రాసి ఈ సెట్టిబలిజ అనేది రిమూవ్ చేసినందుకు మిస్టేక్ ఆఫ్ ఫ్యాక్ట్ అనేది ఒక ఇన్వర్టెడ్ కామాస్ పెట్టి ఒక నోట్ ఫైల్ రాసి ద లెటర్ సెంట్ టు ది BC మెంబర్ సెక్రటరీ అండ్ ప్రిన్సిపల్ సెక్రటరీ ఆల్సో. దాన్ని రెక్టిఫై చేయకుండా మళ్ళీ జీవో నెంబర్ 16 ఇచ్చేసారు యాజ్ టీజ్గా. అంటే ఎంత దౌర్భాగ్యం అంటే పరిపాలించే రాజు ఆర్డర్స్ను మాత్రమే అధికారులు పాటిస్తారు అనేది నేను ఎందుకు చెప్పాను ఇందాక మీకు స్టార్టింగ్లో. అంటే మీ IAS IPS అధికారులు మీరు ఒక ప్రమాణ స్వీకారం చేసి వస్తారు భారత రాజ్యాంగాన్ని అనుసరించి నేను ఏ విధమైన తప్పులు చేయనండి, అందుకే కొంతమంది జైలుకి వెళ్ళిపోయిన చరిత్ర కూడా ఉంది. కానీ ఈరోజు నేను ఏమంటానంటే ఈ 11 సంవత్సరాలు వీళ్ళకి చేసిన అన్యాయానికి ఆ బ్యూరోక్రాట్స్ ఎవరైతే చేశారో సబ్జెక్ట్ టు కరెక్షన్ ఈ ఫైల్ ప్రాసెస్లో ఆ సెట్టిబలిజాకి చేసిన ఒక తప్పు కానీ ఈ 26 కులాలకు చేసిన తప్పుని మీరు నిజంగా ఎక్కడున్న రిటైర్ అయిపోయి ఉన్నారో తెలియదు కానీ సబ్జెక్ట్ టు కరెక్షన్ వాట్ ఎవర్ ఇట్ ఈస్, కానీ చాలా మహాపాపం చేశారు. ఆ పాపాన్ని ఈరోజు కేసీఆర్ అకౌంట్లో వేశారు. మీరు ఆయన ఇచ్చాడు నిజమే, అడిగాడు బాగానే ఉంది అధికారిగా. ఇప్పుడు మీరు సీఎం సార్ ఈయన అడుగుతారు, సార్ ఇదిగో ఇది యాజ్ పర్ బైలాస్ ఈస్ ది 3 GOs ఆర్ కన్సెంట్ మనం రిమూవ్ చేయకూడదని. ఇంకో విచిత్రం ఏంటో తెలుసా? ఈ 13 క్యాస్ట్ల గురించి మీరు గతంలో మన రవికుమార్ గారు చెప్పారు. ఈ 13 మళ్ళీ ఇంక్లూడ్ చేద్దాం, వీళ్ళ బౌండరీస్ ఒక ప్రాంతానికి సంబంధించిన కాదు భౌగోళిక ప్రాంతంగా చూసిన ఈ భూభాగంలో ఉన్నారని తెలిసాక లా కమిషన్కి పంపించారు. లా కమిషన్ హ్యాస్ టు రికమెండెడ్ టు రీఇంక్లూడ్, దాన్ని వైలేషన్ చేశారు. ఏదేమైనా నిజంగా ఈ స్వతంత్ర భారతదేశంలో ఈ తెలంగాణ రాష్ట్రంలో నాకు తెలిసి భారతదేశంలో ఎక్కడా జరిగి ఉండదు. ఏదేమైనా ఇక్కడున్న BC సోదరులకి అలాగే అక్కడున్న BC సోదరులకి ఒకటండి, తెలంగాణ రాష్ట్రం భారతదేశం కాదండి, ప్రపంచంలో ఎక్కడ కూడా ఒక్కసారి మనము ఒక BCలో ఒక కమ్యూనిటీ కానీ ఒక గ్రూప్ని కానీ పెట్టామంటే అర్థం ఏంటండి, 100 సార్లు దాన్ని సర్వే చేసి దాన్ని వడపోసి దే ఆర్ ద ఫిట్ కమ్యూనిటీ. అంత దూరం వెళ్తున్నారు. నేను ఇంకా మీకు అర్థం కావట్లేదు. 26 కులాలని ఎప్పుడో అనంతరామన్ కమిషన్ ద్వారా కొన్ని శతాబ్దాల క్రితం ఇంక్లూడ్ అయింది. నిన్న కాక మొన్న సపోజ్ సబ్జెక్ట్ టు కరెక్షన్ నిన్న కాక మొన్న వచ్చి వీళ్ళ బాగా అనంతరామన్ కమిషన్ కన్నా ముందు జాతీయ కమిషన్ కలేల్కర్ అంటే నేను ఎగ్జామ్ కమిషన్ లో కూడా ఉన్నాయి. సపోజ్ వీళ్ళు ఏమన్నా పోనీ ఆర్థికంగా బాగుపడ్డారనుకోవడం కూడా లేదు. డిఫైన్డ్ అంటే మీకు చెప్పాలి, కలేల్కర్ కమిషన్ లో మీరు తీసి చదవండి. 156 కులాలు ఏదైతే డీనోటిఫైడ్ ట్రైబ్స్ జాబితాలో ఉన్నాయో ఆ జాబితాలో కొన్ని కులాలని ఆయనే రికమెండ్ చేశాడు ఎస్సీలుగా, కొన్ని కులాలని ఎస్టీలుగా పెట్టి 56 కులాలని BCA ద రెస్ట్ ఆఫ్ ది కమ్యూనిటీస్ అన్ని కూడా BCAలో పెట్టారు. పెడుతూ ఏమన్నాడంటే BCAలో ఏదైనా కులాన్ని కలపాలంటే వాళ్ళు గతంలో డీనోటిఫైడ్ జాబితాలో ఉండాలి. డీనోటిఫైడ్ జాబితాలో అంటే ఏంటి, ఇవన్నీ కూడా సంచార జాతులు. సంచార జాతులు మేము వీఆర్ నాట్ కన్ఫైన్ టు ది వన్ పర్టికులర్ ఏరియా. వీఆర్ సంచార జాతులు అండి మేము. ఒకప్పుడు సంచార జాతులు అనేవి కన్ఫైన్ టు ది వన్ ఏరియా ఎలా అవుతుంది? అవదు. ఒక ప్రాంతానికో ఒక ప్రదేశానికో పరిమితమైంది ఎలా అవుతుంది? అందుకే మేము ఖమ్మంలో ఉన్నాం, అందుకే మేము గంజాంలో ఉన్నాం, అందుకే మేము ఈస్ట్ లో ఉన్నాం. ఎక్కడో కేసీఆర్ గారు ఒక మాట అన్నారు, మా రూట్స్ అన్ని బీహార్ నుంచి ఉన్నాయని. నేను యూట్యూబ్ లో చూసాను. మరి ఆయన కూడా ఆయన టీవీ ఇంటర్వ్యూలో చెప్పారు, మేము మా పూర్వీకులందరూ బీహార్ నుంచి వచ్చాం, మరి వయా శ్రీకాకుళం టు హైదరాబాద్ వచ్చాం అనేది వారు గత ఇంటర్వ్యూలో చెప్పారు. మీకు ఒక మాట చెప్పాలండి, చెప్పండి. అంటే ఇది చాలా మంది అంటే వలసలు అనుకుంటున్నారు కదా. వలసలు అనేది ఒక జీవి, అంటే ఏదైనా ఒక జీవి, నేను మానవులు అంటలేదు, దట్ ఈస్ ఇంటిగ్రల్ పార్ట్ ఆఫ్ ది ఒక జీవి యొక్క దీని కల్చర్లో భాగం అండి. మనది మానవులకి ఏంటంటే మీరు చూడండి, ఆది మానవుల నుండి ఇప్పటి వరకు మీరు ప్రతి దగ్గర దొరుకుతుంది.
చిన్న చిన్న జీవులు కూడా అక్కడ నుండి ఇక్కడ మైగ్రేట్ అయి ఉంటాయి. అసలు అది అంటే కాదండి, కాదని మనుషులు కాదండి, అసలు మ్యాండేటరీ అండి, మైగ్రేషన్ మ్యాండేటరీ. మైగ్రేషన్ లేకుండా ఉంటే ఎక్స్పోజర్ లేదు. మీరు భలే చెప్పారు రవికుమార్ గారు. ఇవాళ గచ్చిబౌలి వెళ్ళండి, గచ్చిబౌలి వెళ్ళండి, ఎక్కడికి వెళ్ళినా మీరు అక్కడికి వెళితే అక్కడ కన్స్ట్రక్షన్ చేసేవాళ్ళు గాని అంతా కూలీలు గాని, అటు మీ ఉత్తరాంధ్ర నుంచి ఈ పక్కనున్న ఒరిస్సా, తమిళనాడు, వెస్ట్ బెంగాల్, ఇవాళ హైదరాబాద్ లో మరో సింగపూర్ లాగా ఉన్నదంతా కూడా బీహార్, వీళ్ళందరూ నిజంగా 371 D is applicable for that persons. Yes, that is correct. they cannot, no one can deny it. Yes. నాకు ఒక మాట చెప్పండి. ఇప్పుడు కేసీఆర్ గారు అంటారు కదా, వీళ్ళు ఎక్కడి నుండో వచ్చారు, ఇది అయిపోయారు ఇక్కడికి వచ్చి క్లెయిమ్ చేస్తున్నారని. నేను ఇంకొక మాట చెప్పాను, 1000 కులాలు ఆంధ్రప్రదేశ్లో ఉన్నాయి, Yes. కొన్ని వేల కులాలు భారతదేశంలో ఉన్నాయి. Yes. వాళ్ళందరూ వచ్చి ఇక్కడ రిజర్వేషన్ తీసుకుంటే 26 కులాల మీద ఎందుకు పడ్డాడు ఈయన? అదే మీరు 2836 కులాలు ఈ భారతదేశంలో ఉన్నాయండి. Yes. మరి ఇది ఆంధ్రప్రదేశ్ కలేల్కర్ గారు ఇచ్చినటువంటి కమిషన్ రిపోర్ట్ లో ఉన్నటువంటి కులాల సంఖ్య అండి. మీరు ఇది పాయింట్ ఈ తీసుకోండి. 2836 కులాల్లో నేనేమంటానంటే హైదరాబాద్ లో వచ్చి ఇక్కడ పుట్టిన బిడ్డ Yes. లేదు, ఇక్కడ పుట్టకపోయినా ఇక్కడ 7 సంవత్సరాలు కానీ కంటిన్యూ Natives అండి. అకార్డింగ్ టు ది 371 D ఆర్టికల్ Yes, yes. ఈజ్ ద లోకల్ హెడ్ ఆఫ్ హైదరాబాద్. నేనేమంటానంటే ఫైనల్ గా రవికుమార్ గారు, మీరు బాలకృష్ణ గారికి ఇంత డ్యూ క్రోస్ ఆఫ్ ప్రాసెస్ దీనికి అవసరం లేదు. భౌగోళిక స్వరూపకంగా ఉమ్మడి అసలు అవసరం ఆంధ్రప్రదేశ్ లేదు. ఇక్కడ ఉండవలసిన అవసరం ఉంది. 2, వైలేషన్ చేసిందే గత ప్రభుత్వం. రేవంత్ రెడ్డి గారికి కూడా ఇప్పుడు 26 కులాల తరపున కానీ, నిన్న వచ్చిన వాసంశెట్టి సుభాష్ కార్మిక శాఖ మంత్రి కానీ, రవికుమార్ కానీ, వీళ్ళందరూ ఒక విజ్ఞప్తి చేస్తున్నారు. సార్, దీన్ని కాలయాపన చేయకండి, ఇక్కడ ఎవరికో లోకల్ బీసీలకి అబ్జెక్షన్ వస్తుంది, లోకల్గా ఇబ్బంది పడతారని ఆలోచన చేయకండి. 138 కులాలు రాష్ట్రాలు విడిపోయినా కూడా ఇక్కడే ఉన్న అదే రిజర్వేషన్ ఉంది. మేము మాట్లాడుతుంది లోకల్ గా ఉన్న ఏబీసీ కులానికి కూడా మేము వ్యతిరేకం కాదు, మాకేమి మేము కొత్తగా చేర్చమని అడగడం లేదు. ఎగ్జిస్టింగ్ మీరు కాలర్ రాస్తే రిస్టోర్ చేయమంటాం అంతే. ఎగ్జిస్టింగ్ ఏదైతే ఉందో దాన్ని రీస్టోర్ చేయమంటాం. స్టిల్ వీఆర్ ఇన్ ఓబీసీ. మీరు కేంద్రం ద్వారా ఈ రోజు మేము తెలంగాణలో తీసుకున్నా నాకు ఓబీసీ. మీకు ఇక్కడ చాలా మంది కొంతమంది కన్ఫ్యూజ్ క్రియేట్ అవుతున్నారు. వినండి, సపోజ్ మీరు సీరియల్ నెంబర్ ఎంత సార్ మీది? సీరియల్ నెంబర్ 28. సీరియల్ నెంబర్ 28. ఇన్ కేసు రీస్టోర్ చేస్తే సీరియల్ నెంబర్ 28 లో ఉంటుంది తప్ప వెళ్ళిపోయి బీసీఏలో కలవదు. ఇది ప్రాబ్లం. నేను బీసీడీ లోకి వెళ్ళను, బీసీ లోకి వెళ్ళను, బీసీ లోకి వెళ్ళను. ఏదేమైనా సీరియల్ నెంబర్ 28 నాకు రిజిస్టర్ అవుతుంది. ఏదేమైనా గత 2014లో కేసీఆర్ ప్రభుత్వం తీసిన 26 కులాలపై ప్రైమ్ 9 వేదికగా గత 2 నెలలుగా ప్రతి ఆదివారం ఉదయం 7:30 to 8:30 బులెటిన్లో చర్చను చేపడుతూ వస్తున్నాం. కారణం ఏంటంటే సమాజ హితం కోసం మీడియా సంస్థలు పనిచేయాలి. కోర్టు ఎలాగున్నాయో ఆ బాధ్యత ఎరిగిన మా మేనేజ్మెంట్ అండ్ CEO దీన్ని మేము టేకప్ చేసాం. ఏదేమైనా ఈ రోజున 3 రోజులుగా బీసీ కమిషన్లో వాదనలు పూర్తయ్యాయి. ఈ రోజున మన స్టూడియోకి ఇచ్చిన రవికుమార్ గారికి, బాలకృష్ణ గారికి ధన్యవాదాలు. ఒక్క మాట నేను లాస్ట్లో చివరిగా, మీకు టైం ఉంటే ఒక్క మాట. టైం లేదు, చెప్పండి. ఏంటి లేదండి, నేనేమంటున్నానంటే ఒక వ్యక్తి మీద డిస్క్రిమినేషన్ చేసిన, ఇంజస్టిస్ చేసిన స్టేట్ రెస్క్యూ చేస్తుంది. స్టేట్ ఇండిస్క్రిమినేట్ చేసి స్టేట్ ఇంజస్టిస్ చేస్తే ఎవరి దగ్గర పోవాలి? దీనికి ఆన్సర్ కావాలి. రేవంత్ రెడ్డి గారికి కానీ ఇతర పెద్దలకు కానీ మనం ఈ ద్వారా మీరు చెప్పింది రేవంత్ రెడ్డి గారు అర్థం చేసుకుంటారు. మన ప్రైమ్ 9 కథనాలు స్పందించారు. ప్రజల్లో ఒకటి అర్థం చేసుకోవాల్సింది ఎవరంటే 54% ఉన్న బీసీలు కొంతమందిని వేరు చేసి మన మీద రాజకీయాలు చేసి కులాల పట్ల సిచ్చు పెట్టే వాళ్ళతో జాగృతిగా ఉండండి. పర్సంటేజ్ పెరుగుతుంది, విడదీస్తున్నారంటే కొంతమంది కావాలని రాజకీయ పబ్బం కడుపుకోవడానికి, అధికారం కోసం వాళ్ళు చేస్తున్న ఎత్తుగడలు మీరు తెలుసుకుని సాటి బీసీలుగా అందరూ కలిసిమెలిసి ఉండి రాష్ట్రాల